ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఖగోళ శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. కన్యా రాశి వారి పేరు మీద జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం యోగబలం చూద్దామండి. కన్యా రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. రాజయోగం ఉన్నది వారి జాతక బలంలో. రాజయోగం అంటే రాజు ఉన్నంత సుఖం ఎవరికి ఉండదు అనుకుంటారు కానీ అండి, రాజుకున్నంత ఇబ్బంది ఎవరికి ఉండదు. ఇప్పుడున్న నడుస్తున్న ఘడియలు వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఊరు గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి వారి జాతక బలానికి. రాజు వారే, మంత్రి వారే, సైన్యాధిపతి వారే. అటువంటి పరిస్థితి నడుస్తుంది కన్యా రాశి వారి జాతకంలో. రాజు వారే కాబట్టి ఎక్కడ పోయినా వారికి మాత్రం గౌరవం ఉంటుంది. మంత్రి వారే కాబట్టి మాత్రం ఇంకా వారికి వారే సలహా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా సైన్యాధిపతి వారే కాబట్టి మాత్రం అన్ని వారే చేయించుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందనేది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం నిలకడ ఉండదండి. ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు. 100 వచ్చినా 1000 వచ్చినా 1,00,000 వచ్చినా కుడి చేతిలో వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు. కన్యా రాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు కానీ ఎవరి బాధ వారికే తెలుస్తుంది. ఈ కన్యా రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైష్ణవుల గుణం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టరు. రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి ఇంకా రేపు ఎలా సంపాదించాలి, ఒక అరగంటలో ఎలా సంపాదించాలనే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగని వీరు పిష్నారి కాదండి, క్రమశిక్షణలో ఉంటారు. ధనం విషయంలో క్రమశిక్షణలో ఉంటారు. ఇవాళ రూపాయి దాచిపెడితే మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అవి కొన్ని వేలు అవుతాయి, కొన్ని లక్షలు అవుతాయి. అది మన ప్రాణానికి ఇబ్బంది వచ్చినా, మనకు ఆపద వచ్చినా, రేపటికి ఇంటికి వచ్చినా, పిల్లలకు వచ్చినా, సంతానానికి వచ్చినా, మన కుటుంబానికి వచ్చినా సరే ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వారికి ఇస్తే వారికి కాపాడినట్టు అవుతుంది. అలాగే వారి నుంచి మనకు మంచి ఫలితం లభిస్తుందనే ఆలోచనలో వీరు ఉంటారు. కానీ ఇతరులు వీరిని చూసి అపార్థం చేసుకుంటారు. ₹1 ఖర్చు పెట్టడు, పీనాసు గొట్టు, పిష్నారివాడు, శవాల మీద మరమరాలు ఏరుకునేవాడు అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. కానీ ఈ రాశి వారి జాతకంలో క్రమశిక్షణ చాలా ఉంటుంది, మేధావితనం చాలా ఉంటుంది, ముందు చూపు చాలా ఉంటుంది. కానీ వయసు తక్కువ ఉన్నా కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుందండి. కానీ మాత్రం ₹10 వదిలితే ₹100 సంపాదించే గుణం ఉంది.